హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను కొంచెం సైలెంట్గా అయితే ఈరోజు రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ గ్రేప్స్ రియల్ అస్సలు కాదు. ఎందుకంటే హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంత డిఫరెంట్ కనిపిస్తుంది? ఈరోజు థర్స్డే అనమాట. సో రేపే మనకి వరలక్ష్మి వ్రతం అనేది ఉంది. చాలా ప్రిపరేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈరోజు. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా నేను జస్ట్ గ్రేప్స్ తినేసి అయితే వెళ్తున్నాను. అండ్ ఇది చూడండి ఒకసారి, గ్రేప్స్ ఇది రియల్ గ్రేప్స్ కాదు, ఇది ఫేక్ గ్రేప్స్. అండ్ ఈరోజు మా ఇంట్లో సేమియా చేశారనమాట. నేను అస్సలు తినను, ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఇడ్లీ తీసుకోవడానికి వచ్చేసాను. బట్ ఇక్కడ వచ్చేసి దోశ స్పెషల్ అనమాట. గాయస్ ఎట్లయితే ఆఫీస్కి వెళ్తున్నాను. సో మా మమ్మీకి కొంచెం టైం లేకుండడం వల్ల నేను ఇక్కడ ఇడ్లీ కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. సో గాయస్ అయితే ఇప్పుడు వచ్చేసినాం కదా ఆఫీస్కి. అయితే ఇలా అయితే తొందరగా వచ్చేసరికి మా మేడం అయితే వచ్చేసారనమాట. అండ్ ఇప్పుడైతే నాకు ఇంకా 5 minutes ఉంది అనమాట 8 o'clockకి. అంటే లాగిన్ చేయడానికి 5 minutes టైం ఉంది. అందుకని చెప్పేసి ఈ 5 minutesలో నేను తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాను. బికాజ్ వీ కెన్ నాట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ కదా, ఎందుకంటే మళ్ళీ 12 వరకు నేను ఏం తినా అసలు, అందుకే అని చెప్పేసి. అండ్ ఇక్కడ చట్నీ అయితే చాలా స్పైసీగా ఉంది. ఇంకా నేనేం చేయలేను, నాకు అనదర్ ఆప్షన్ అయితే అస్సలు లేదు కదా. గాయస్ ఇప్పుడైతే మనం లంచ్కి వెళ్తున్నాము. తస్తులు అని చెప్పలేం. ఏ గాయస్ అట్లా అయితే మనం లంచ్ బ్రేక్ అయితే వెళ్తున్నాం అన్నమాట. చలో. హే గాయస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. అంటే మనం మార్నింగ్ నుంచి ఒకసారి మేము ముందుకు రాలే కదా, అందుకే అనమాట. ఇంకా ఇప్పుడు లంచ్ టైం అయింది కాబట్టి. అండ్ ఈరోజు కర్రీ ఏంటి అంటే మాకు ఇది ఏమంటారు, దొండకాయ కాదు బెండకాయ. లేడీస్ ఫింగర్స్ బెండకాయ అంటారు, దొండకాయ అన్నారు. యూ కెన్ సీ దిస్ వన్. సో బెండకాయ కర్రీ అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అయితే ఎట్లా అయ్యింది, ఏం పనిస్తారు నాయన వెనకాల. ప్రిపరేషన్స్ అయితే ఎట్లా అవుతుందన్నమాట. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది ఈరోజు ఇంటికి తొందరగా వెళ్ళిపోయిన తర్వాత. అండ్ దెన్ మనం చాలా ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అండ్ శారీ డ్రేపింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజే నైట్ చేసేస్తాము. ఎవ్రీ ఇయర్ బిఫోర్ 1 day క్లియర్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది జస్ట్ పూజలో మనం ఉండొచ్చు. అందుకని ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు వర్క్ అనమాట మనము. అంతే కదా గాయస్, నాకైతే చాలా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. కాకపోతే తొందరగా డేస్ అయిపోతున్నందుకు కొంచెం సాడ్గా ఉన్నా. బట్ రేపు అయితే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫుల్ హ్యాపీ. అండ్ చాలా చాలా అరేంజ్మెంట్స్ కూడా చేయాలి. మా డాడీ అయితే పూజా సామాగ్రి మొత్తం అయితే తీసుకొని వస్తారు ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంకా అవన్నీ తీసుకొని నేను వచ్చిన తర్వాత అన్నీ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం అట్లా లాగౌట్ అయితే చేసేస్తున్నాం. అంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్ లాగౌట్ చేసేస్తాయి. దేవుడికి అమ్మవారికి వెయ్యాలి. ఎన్ని మూరలు తెచ్చినావు? థర్స్డే అనమాట. పెద్దగా మాట్లాడాలంటే వాళ్ళందరూ డోర్ తీసేస్తారు. హలో గాయస్, ఈరోజు అయితే థర్స్డే అనమాట. నైట్ మనం ఇలా ప్రిపరేషన్స్ అయితే అవుతుంది. సో ఇదైతే నేనే చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డెకరేషన్ అనేది చేసినాం. ఇక్కడ కూడా చేసేసాం. ఇక్కడైతే మనది. చలో ఇప్పుడైతే మనం ముగ్గు కంప్లీట్ చేసేద్దాం. అట్లా మనం ఇంటి దగ్గర అనమాట, ఇంటి ముందు ఇట్లా డెకరేషన్ అనేది పూజ అంటే ముగ్గు వేస్తాం కదా, అదనమాట. అండ్ ప్రిపరేషన్స్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ గైస్ మా అమ్మ అయితే ఆడ కూర్చుంది.
సార్ మమ్మీకి చూపిస్తా గాయస్ ఎట్లా కూర్చున్నా ఇట్లా చెప్పు హాయ్ చెప్పు ఫుల్ అలసిపోయింది అనమాట. అయితే ఇప్పుడు నేను ఇలా ముగ్గేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి మా అమ్మ ఆడ కూర్చొని చూస్తుంది. ఎవరు లేదనుకోకండి, నేను ఒకదాన్ని మా మమ్మీ ఇద్దరం లేదు రాదనుకుంటారు, కానీ నేను ఎంత పర్ఫెక్ట్ వేస్తానో నాకు మాత్రమే తెలుసు. గాయస్ ఇట్లా అయితే ఉంది కదా, ఇంటి ముందు అయితే ఇట్లా వేసినాం మేము. ఇది నేను వేసిన, ఇది కూడా నేను వేసిన. సో అట్లా